హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను. ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం. చాలామందికి నోరు రుచి లేనప్పుడు, ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు, నైట్ చల్లన్నం బాగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చేస్తాము. ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. ఆ రెసిపీ ఏంటంటే పోపన్నం అండి. మా సైడు తాలింపన్నం, పోపన్నం, మర్లేసినన్నం ఇలా అంటూ ఉంటారు. కొందరు కారం అన్నం అంటారు. నేనైతే పోపన్నం అని అంటూ ఉంటాను. నేను మా ఏరియా సైడ్ కూడా పోపన్నం అనే అంటారు. సో రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో ఎల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయతోటే చాలా టేస్ట్ వస్తుంది. కొంతమంది వేసుకోరంట, కానీ మేమైతే వేసుకుంటాము. అందులోకి కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎల్లిపాయ, జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే మాడిపోకుండదండి, ఎందుకంటే ఇల్లంతా ఘాటు వస్తుంది. కొంచెం 90% ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ అయితే వేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వెల్లుల్లి కరివేపాకు అండి. చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకుతో. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడైతే మంచిగా కలుపుతూ ఉండాలి. కొంచెం పోపు త్వరగా వేగాలంటే ఉప్పు అయితే వేయాలండి. ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది. నేను ఇప్పుడు ఉప్పే వేస్తున్నాను చూడండి. సరిపడా వేస్తున్నాను. కొంతమంది పోపులో కొంచెం వేసి కర్రీ ఉడికిన తర్వాత కొంచెం వేస్తారు, కానీ నేను పోపులోనే సరిపడా వేసేసాను. ఓన్లీ పోపన్నానికే ఇలా చేస్తూ ఉంటాను. మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ అయిన తర్వాత కాసింత పసుపు అయితే వేసుకోవాలండి అందులో, ఎందుకంటే కలర్ఫుల్గా ఉండాలి కదా. కొందరు కారం అన్నం అని పసుపు వేయడమే మర్చిపోతారు, కానీ నేను అలా చేయను. ఎందుకంటే నాకు పసుపు కలర్లోనే ఉండాలి రైసు. దీంట్లో ఈ పోపులోనే నిమ్మకాయ రసం యాడ్ చేసామనుకోండి, లెమన్ రైస్ అయిపోతుంది. అంతే, దానికి దీనికి డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే ఈ అన్నంలో కారం కలుపుతాము, పోపు అన్నంలో, లెమన్ రైస్లో కలపము, అంతే. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎల్లిపాయ జీలకర్ర వేసిన తర్వాత కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసాను. మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో. పల్లీలు వేస్తే చాలా బాగుంటుంది, మినప్పప్పు, పల్లీలు, కానీ నేనైతే వేయలేదు, అప్పటికప్పుడు చేశానన్నమాట. సో అందుకే అందులో ఇంకా మెయిన్ పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఇలాంటివి అయితే ఏమి వేయలేదు. చాలా బాగుంటాయి. పల్లీలు వేస్తాను నేను రెగ్యులర్గా, కానీ ఈరోజు వేయలేదండి. మీరు కూడా పోపన్నంలో పల్లీలు వేస్తారా, వేయరా? కామెంట్ చేయండి. కొంతమంది శనగపప్పు వేసుకుంటారు, కొంతమంది మినపప్పు వేసుకుంటారు. అది ఇక వాళ్ళ ఆప్షన్ని బట్టి అండి. నేనైతే పసుపు వేస్తున్నాను, కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే రైస్ కలర్ఫుల్గా ఉంటుందని. ఈ రైస్ ఎల్లో కలర్లో ఉంటేనే చాలా ఇష్టంగా తింటానన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు చెప్తుంటే కూడా ఆకలిస్తుంది. నేను ఇది ఈవినింగ్ టైంలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చాలా బాగా చేస్తానండి నేను వంటలు. నా వంటలు అయితే ఫాలో అవుతూ ఉండండి. అంటే కొన్ని పెద్ద పెద్ద రెసిపీస్ అయితే మమ్మీ చేస్తారు. నార్మల్గా డైలీ వండుకునేటివి అయితే నేనే వండుతాను. ఫిష్ అవి ఇవి అయితే మమ్మీ చేస్తారన్నమాట. చూసేయండి, చాలా బాగా వచ్చింది. వీడియోలో కలర్ఫుల్గా రాలేదేమో కానీ చూడడానికైతే ఆ రోజు చాలా కలర్ఫుల్గా వచ్చింది. చాలా బాగుండేదండి. నేనైతే చాలా కడుపు నిండా తిన్నాను, ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాము. కర్రీస్ ఏం వండుకోలేదు, అప్పటికప్పుడైతే ఈ రెసిపీ చేసుకున్నామండి. చాలామంది తినే ఉంటారు ఈ రైస్ని, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. సో నేనైతే మొత్తం మంచిగా ఆయిల్, పోపు అంతా ఈ రైస్కి కలవాలి. మొత్తం కలిపిన తర్వాత నేనైతే వీడియో మళ్ళీ తీస్తున్నాను. వీడియోలో వేరే కలర్ వచ్చింది, కానీ రియాలిటీలో చాలా కలర్ఫుల్గా ఉండే. సో పోపు అన్నం అయితే రెడీ అండి. నాకైతే చాలా ఫేవరెట్ ఇది. మీలో ఎంతమందికి పోపు అన్నం అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది తినని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. పోపు అన్నం అంటే
చాలామందికి ఇష్టం ఉంటుంది. అంటే కర్రీస్ ఏం లేనప్పుడే కాదు, కర్రీస్ ఉన్నప్పుడు ఏం కర్రీస్‌తో తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటారు. కొంచెం కడాయి పెద్దది పెట్టాల్సింది నేను. కానీ చిన్న కడాయి పెడితే కలుపుతుంటే కింద పోతుంది చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. కానీ ఇంకా వేరే వేరే స్టైల్స్‌లో చేస్తాను ఈ పోపన్నాన్ని. కానీ ఈరోజు ఇలా చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.